వరుస అరెస్టులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఏడాది కావస్తుంది. సో ఈ టైంలో ఖచ్చితంగా అది రెడ్ బుక్ అంటారో వేరే బుక్ అంటారో గతంలో మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరినీ ఎత్తేస్తారని, అంటే వైఎస్ఆర్సీపీ భాష అది, ఎత్తేయాలి వాడిని. అయితే ఇప్పుడు ఒక సంచలన వీడియో వైరల్ అవుతుంది, ఎందుకంటే అందరికీ సుపరిచితుడు బోరుగడ్డ అనిల్. 2019 నుంచి 24 వరకు అతను ఏ రకంగా పేలాడో అందరికీ తెలుసు. అతి నీచంగా, అతి దారుణంగా, అతి జిగుప్సాకరంగా ఎవరిని కూడా వదలలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు బోరుగడ్డ పేరెత్తితే జనసేనకు కానీ వీర మహిళలకు కానీ సర్రమని లెగుస్తారు, మామూలు కాదు. సో ఆ హయాంలో ఎవరో పట్టించుకోలేదు, తనకి అరెస్టులు చేయలేదు, కాలర్ ఎగరేసుకుండి విజిల్ వేసుకుంటూ తిరిగేవాడు ఇష్టం వచ్చినట్లుగా. పోలీసులను బెదిరించేవాడు, నాయకులను బెదిరించేవాడు, నన్ను ఎవ్వడు ఏం పీకలేడు అని బిర్రబీగిపోయేవాడు. ఇప్పుడు మొత్తం దిగుతుంది, ఎందుకంటే ఆయన అన్న మాటల్లోనే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్కి పైసా ఖర్చు లేకుండా అండి. ఈరోజు మనం ఫ్యాట్ తగ్గించుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. అనిల్ అంబానీ కొడుకు లాంటి వాళ్ళు కూడా కోట్లు ఇచ్చుకుని కొవ్వు కరిగించుకున్నారు. కానీ మరి బోరుగడ్డ అనిల్ అదృష్టం ఏంటో తెలియదు, కానీ పైసా ఖర్చు లేకుండా కొవ్వు కరిగిపోయిందట. ఆయనే చెప్తున్నాడు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మంచి హెల్దీగా తయారయ్యాడు. ఒకప్పుడు ఏ రకంగా విర్రవీగేవాడో విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడిన అంశాలు, రెక్లెస్గా మాట్లాడేది, చాలా వీడియోస్ వైరల్ అయినాయి. మరొకటి మీడియా ఛానళ్ళకు కూడా ఆయన హెచ్చరించేవాడు. ఈ ఛానల్ కానీ లేకపోతే వేరే ఛానల్ కానీ డైరెక్ట్గానే ఆయన మాట్లాడేవాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు వీళ్ళందరూ కూడా ఆయనకి అడుగులకు మడుగులు వస్తారే అనొచ్చేమో, ఎందుకంటే స్టార్ హోటల్కి తీసుకెళ్తారు, బిర్యానీలు పెట్టించిన వీడియోలు చూసాం. అలాగే హాస్పిటల్లో కూడా అలాగా కాలు మీద కాలు వేసుకుండి హుందాగా ఏదో విహారయాత్రలకు వెళ్ళినట్టు, ఒక ఫంక్షన్లకు వెళ్ళినట్టు బిహేవ్ చేసేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్కి ఆయన కేసులు చాలా ఉన్నాయి కదా, ఒక స్టేషన్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ జీప్ ఎక్కిస్తున్నారు ఆయన. అక్కడ ఎవరో మైక్ పెట్టారు. మైక్ పెడితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ప్లే చేయండి అమ్మా అది. ఏమైంది కాలికి? ఏమైనా ఏం లేబ్బా, 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో. ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము, సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము, అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము. రాఘవ శర్మ గారు మంచి చెప్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ విజయ గారు రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు. ఖచ్చితంగా ఎంత దూరమైనా ఈ విషయంలో కోర్టులో దానికి పోతాను. ఎందుకంటే నేను లాబెటెడ్ పర్సన్ ని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాలకు అపారచితమైన నమ్మకం ఉంది, న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది. భారతదేశ రాజ్యాంగ కాలమాన ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారం నమ్మకం ఉందని తెలియజేస్తా ఉంటాను. ఇది చూసారండి, ఎంత అదృష్టం అండి. ఇది చాలా తక్కువ మందికి వస్తుంది. ఖర్చు లేకుండా 30 కేజీలు తగ్గడం అంటే చిన్న విషయం కాదు. ఆయనే చెప్తున్నాడు 30 కేజీలు తగ్గిపోయినాడు. ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా ఆ చిన్న బిట్టు. 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్ చూసారా, మరి 30 కేజీలు తగ్గిపోయాడట. ఇంకా తగ్గుతుంది, ఇంకా కరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అన్న మాటలు అలాంటివని. ఇది మనమండం కాదు, జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, వీర మహిళలు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రందన. అర్ధరాత్రి ఫోన్లు చేసి అతి దారుణంగా వీర మహిళని హింసించేవాడట ఈయన. రాయపాటి అరుణ లాంటి వాళ్ళు, ఆ కీర్తన లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు కదా మనకి రెగ్యులర్గా కొద్దిగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు జనసేనలోని. సరే వాళ్ళని అనడం ఏంటంటే, అధికార ప్రతినిధులు అనడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముక్కు పచ్చలారని పసికందులు పిల్లల్ని, ఆడపిల్లల్నే నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేవాడు. పవన్ కళ్యాణ్ని బండికి కట్టి లాక్కెళ్ళిపోతాడట. ఒక మాట రెండు మాటల. మరి ఏమైపోయింది? 2019 నుంచి 24 వరకు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏమంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? అసలు బోరుగడ్డకి మాకు సంబంధం ఏంటి? ఎవరండి బోరుగడ్డ? మేము ఎప్పుడు చూడలేదే, మాకు ఏమైనా మెంబర్షిప్ ఉందా? ఏమీ లేదే మాకు అని మాట్లాడతారు. సరే, ఏ మెంబర్షిప్ అవసరం లేదు, ఈరోజు తప్పు చేశాడు,
అతి దారుణంగా అతి నీచంగా మాట్లాడాడు. వైరల్ వీడియోలు ఉన్నాయి. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి ఈరోజు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలోని? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కిరణ్ ఏదో మాట్లాడాడు. ఆయనదైనా అవ్వకపోయినా ఎవరైనా సరే తప్పు చేస్తే వెంటనే శిక్ష పడాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు, స్టేషన్లో పెట్టిస్తున్నారు. మరి బోరుగడ్డని ఆ రోజు ఏమీ చేయలేకపోయారు. మరి దాన్ని వేరే రకంగా సమర్థించుకుంటే ప్రజలు హర్షిస్తారా? ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుముజ్జింది వీళ్ళే. ఆయన ఏదో కోపం మీదో లేకపోతే అప్పుడు ఉన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఆ పిల్లల గురించి ఏదో మాట్లాడారు. ఆయన రాజకీయాలు పనికిరాడు లేకపోతే వేరే రకంగానే, అది తప్పే. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడారు. సో నీచంగా మాత్రం ఎవరో దిగజారలేదు, దిగజారుడు మాటలు మాట్లాడలేదు. ఇది దిగజారు విధంగా రేపులు చేస్తానన్నాడు, బండి కట్టుకు లాక్కెళ్ళిపోతానన్నాడు. ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా 30 తగ్గాడట. మరి ఇంకా ఎంత తగ్గాలో? ఇంతకుముందు విజువల్స్కి దీనికి కంపేర్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఏ రకంగా ఉందన్నది. ఇంతకుముందు మంచి దిట్టంగా ఉండేవాడు బోరుగడ్డ, ఇలా ఇడుచుకుంటా స్టైల్గా, అదొక రకమైన గాంభీర్యం. ఏదంటే అది నన్ను ఎవడో ఏం చేయలేడులే అని ఒక ధైర్యం. చేయలేడు అనుకున్నాడు. 24 కూడా మరి వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే అతని ఆటలు అలాగే సాగునేమో. కానీ కాలం ఎప్పుడు కూడా ఒక రకంగా ఉండదు కదా, అలా తిరుగుతూనే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తే అస్తమించక మానడు, మళ్ళీ ఉదయించక మానడు. ఇది అందరికీ తెలిసిన అంశమే. మరి ఆ రోజు ఉదయించాడు, ఇప్పుడు అస్తమించాడు. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. హెల్త్ ఇష్యూస్ ఏవో అన్నారు. ఆయన ఫైట్ చేస్తాడట, చెయ్యొచ్చు. ఫైట్ చేయడానికి ఏముంది? ఎవరో ఏదో రిపోర్ట్లు ఇచ్చారంటాడు, అంతా నేను జెన్యూను అంటాడు. జెన్యూన్గా ఉండొచ్చు, రిపోర్ట్లు ఇవ్వచ్చు, కానీ వీడియోలు కూడా ఉన్నాయి కదా. మనం మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయి ఉన్నది కదా, ఆన్ రికార్డే కదా. అది వినిపిస్తే ఎలా ఉంటుంది? మొన్న ఏంది ఒక ఏదో ఫేక్ సర్టిఫికేట్ ఏదో పెట్టుకుంటే వాళ్ళ అమ్మగారికి పోలేదు, ఇది అది అని ఏదో డ్రామాలు, హై డ్రామాలు ఆడాడని, దానికి సంబంధించి కూడా కోర్టు మొట్టికాయలు వేసింది, చివాట్లు పెట్టింది. సో ఇంత త్వరగా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే, కోర్టులు ఇస్తే ఇవ్వచ్చు, అక్కడ ఉన్న పాజిబిలిటీని పెట్టి, అదెవరు కూడా కాదనలేదు. కానీ ఇప్పటికన్నా సరే ఆయన కొవ్వు ఖర్చు లేకుండా తగ్గింది కాబట్టి ఒకవేళ బయటికి వస్తే ఒక మంచి జీవితాన్ని గడపడానికి ట్రై చేయాలి. తప్పులు ఎవరన్నా చేయడం సహజమే, కానీ అతి దారుణమైన తప్పులు, క్షమించరాని తప్పులు ఇవి. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రకంగా మనం వెళ్తాము, అదే రకంగా మనం మాట్లాడతాము. ఇంత కరిగినా ఇంకా నాకు తగ్గలేదు అని అనుకుంటే ఇంకా తగ్గించేస్తారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఆయనకి. అది మరి స్లిమ్ అయిపోవాలి కదా, అంటే మరి వేరే రకమైన ట్రీట్మెంట్ ఏమన్నా కానీ పడిందేమో, లేకపోతే మరి ఎందుకు అంత డల్గా ఉన్నాడు, లేకపోతే మరి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో. ఏదైనప్పటికీ కూడా ఈ వీడియో మాత్రం ఆయన నోటంటే అన్నారు కాబట్టి ఖర్చు లేకుండా తగ్గించడం చాలా గ్రేట్. అది చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం. అది బోరుగడ్డకు వచ్చింది. ఇంకా తగ్గబ్బా, నీకు మంచి అవకాశం వచ్చింది, ఇంకా పూర్తిగా తగ్గాల్సిన అవసరం సగమే తగ్గినట్టున్నదని చెప్పి వీరు మాట్లాడతారు. మరి చూద్దాం ఏ రకంగా ఉంటుందో భవిష్యత్తు.